హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ వరల్డ్. ఈ వీడియోలో మనం మోటల్ కాంబాట్ పార్ట్ 2 రివ్యూ చేయబోతున్నాం. 2021 లో వచ్చిన మోటల్ కాంబాట్ కి సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. పార్ట్ 1 యావరేజ్ అయినా పార్ట్ 2 మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్లీ ఈ మూవీలో టోర్నమెంట్, జానీ కేజ్, షావుకాన్ హైలైట్. జానీ కేజ్ క్యారెక్టర్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఆయన ఆరోగెన్స్, ఆయన పంచ్ లైన్, ఫ్రీ ఫైట్ షో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే మన ఎత్ర అన్వారియర్స్ అంతా రెడీ అవుతారు ఫస్ట్ పార్ట్ లోని. అయితే పార్ట్ 2 లో డైరెక్ట్ గా అవుటర్ వరల్డ్ కి వెళ్లి షాకాన్ పెట్టిన టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తారు. జానీ కేజ్ అండ్ రిమైనింగ్ టీమ్మేట్స్ వాళ్ళు టోర్నమెంట్ కి ఎలా ప్రిపేర్ అయ్యన్నది ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. పార్ట్ 1 తో పోలిస్తే డైలాగ్ డెలివరీ అనేది ఇంప్రూవ్ చేశారు. మెయిన్లీ మోటల్ కాంబాట్ అంటేనే ఫైట్స్ అంటే మోటల్ కాంబాట్. అయితే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఆ రేంజ్ లో ఉంటాయా అంటే ఫస్ట్ పార్ట్ కన్నా చాలా బాగుంటాయి. ఫస్ట్ పార్ట్ లో ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఉంటుంది. ఇందులో మాత్రం క్యారెక్టర్ యొక్క ఎలిమెంటల్ పవర్స్ తో ఫైట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ స్కార్పియస్ అండ్ సబ్ జీరో వాళ్ళ మధ్య వచ్చే ఫైట్స్ అబ్సల్యూట్ హిట్. యాక్షన్ పరంగా మోటల్ కాంబాట్ కి మనం 9/10 ఇచ్చేయచ్చు. ఇంకా సెట్స్ అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే అవుటర్ వరల్డ్ గానీ, స్కై టెంపుల్ గానీ, షౌకాన్ ఎరీనా విజువల్ గానీ డిజైన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. సీజే చాలా బాగుంది, మెయిన్లీ క్యారెక్టర్ పవర్స్ చూపించినప్పుడు. ఇక ది మార్టిన్ ఫోర్డన్ షౌకాన్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా టెరిఫైయింగ్ ఉంటుంది. పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో విలన్స్ పవర్ఫుల్ గా ఉంటారు. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందు ఫాస్ట్ గా ఉంటుంది. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యాక చాలా స్లో ఫేస్ లో నడుస్తుంది. అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతుంది. దాని వల్ల సీన్ నుంచి సీన్ జంప్ అయినట్టు ఉంటది. అలాగే న్యూ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ప్రాపర్ బ్యాక్ స్టోరీ లేకుండా ఇంట్రడక్షన్స్ ఉంటాయి. మెయిన్లీ కిటానా, జేడ్ లాంటి క్యారెక్టర్స్ కి ప్రాపర్ బ్యాక్ స్టోరీ లేకపోవడం, దీని వల్ల న్యూ ఆడియన్స్ అనే వాళ్ళు మూవీతో ఫాస్ట్ గా కనెక్ట్ కాలేరు. కోర్ ఆడియన్స్ తో పోలిస్తే ఇంకా వీక్ ఎమోషనల్ కోర్ ఒకటి. అంటే ఫైట్స్ లో క్యారెక్టర్ కి ఏమైందనే టెన్షన్ ఉండదు. హైగా చూపించి రిసాల్వ్ చేశాక ఇంతేనా అనిపిస్తది ఎమోషనల్ కోర్ లేకపోవడం వల్ల. ఇవే నెగటివ్స్. పార్ట్ 3 కూడా ఉంటుంది. మోటల్ కాంబాట్ గేమింగ్ కోర్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఈ మూవీ పండగలా ఉంటుంది. వెళ్ళి థియేటర్లలో చూసేయండి. మెయిన్లీ లైవ్ యాక్షన్ ఫైట్స్ కోసం, సిజిఐ ఇంకా జానీ కేజ్ కోసం అయితే ఇది వర్త్ వాచ్. క్యాజువల్ ఆడియన్స్ కి ఇది కొంచెం మిక్స్డ్ బ్యాగ్ గానీ ఫైట్ సీన్స్, యాక్షన్ కాంబాట్స్, విఎఫ్ఎక్స్ కి వర్త్ వాచ్. ఎందుకంటే గ్రాఫిక్స్ అంత బాగుంటాయి. మీరు మోటల్ కాంబాట్ మూవీ చూసారా? చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, మీ ఎంటర్టైన్మెంట్.